వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అదే భారత గవర్నర్ జనరల్స్కి సంబంధించినటువంటి జాబితా, అలాగే బెంగాల్ గవర్నర్స్కి సంబంధించినటువంటి జాబితా. మీకు హిస్టరీ కానీ జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పక్కాగా క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా. బేసిక్గా చాలా ఎగ్జామ్స్లలో బెంగాల్కి సంబంధించినటువంటి మొదటి గవర్నర్ ఎవరు, భారత్కి సంబంధించి మొదటి గవర్నర్ ఎవరు, భారత్కి చివరి గవర్నర్ ఎవరు, బెంగాల్కి చివరి గవర్నర్ ఎవరు, సో ఇలాంటివి ప్రీవియస్ ఎగ్జామ్స్లలో అడిగేది. కానీ ఇప్పుడు ఎలా అడగడానికి అవకాశం ఉంది అని అంటే, ఇద్దరు ముగ్గురు గవర్నర్లను తీసుకొని వాళ్ళ సమయాన్ని జతపరచండి అని అడగొచ్చు. దెన్ లేకపోతే ఇద్దరు ముగ్గురు గవర్నర్లను తీసుకొని వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ వారి పరిపాలన కాలంలో వచ్చినటువంటి అంశాలను గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం సులువుగా ఆన్సర్ చేసేలాగా ఈ టాపిక్ని నేను మీకు అందిస్తా. సో ఐకాన్ ఇండియా లైవ్ అండ్ రికార్డెడ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ తోటి డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది అతి తక్కువతో. సో చాలా క్వాలిటీ క్లాసెస్ విత్ పీపీటీస్, అలాగే మంచి మ్యాప్ పాయింటింగ్స్లో ఈ క్లాసెస్ని మీకోసం డిజైన్ చేసినాం. ఎవరైనా మీ మిత్రులు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామ్స్ బాగా రాయాలనుకున్న ఐకాన్ ఇండియా యాప్ని సజెస్ట్ చేయండి. మీ దగ్గర లేకపోతే మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇక మనం ఈరోజు జనరల్ నాలెడ్జ్ అండ్ జిఎస్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ జనరల్స్ జాబితాను గురించి చర్చించబోతా ఉన్నాం. మరి గవర్నర్ జనరల్ జాబితా అనేది పక్కాగా మనకు 1 మార్క్ క్వశ్చన్. దాని లేదు అని అంటే మన అదృష్టం బాగుంటే ఇన్నుంచో 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సో అవి ఎట్లా వస్తాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడతాం. సో ఇది ఎలా చదవాలి అని అంటే 2 భాగాలుగా చదవాల్సి ఉంటుందండి. దీన్ని మొత్తం గవర్నర్స్ జనరల్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఎన్ని పార్ట్స్గా అని అంటున్నాం? 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. సరే, ఆ 2 పార్ట్స్ ఏమిటి అని అంటే, ఇక్కడ ఒక పార్ట్ వచ్చి బెంగాల్ గవర్నర్స్ జనరల్ అని అంటున్నాం రా. ఏ గవర్నర్ జనరల్ అని అంటున్నాం? బెంగాల్ గవర్నర్స్ జనరల్. రెండో పార్ట్ వచ్చి భారత గవర్నర్ జనరల్. ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్స్, భారత గవర్నర్ జనరల్స్ అని అంటున్నాం. మనం గవర్నర్ జనరల్స్ అనేటువంటి టాపిక్ ఎక్కడైనా మీ దృష్టికి వస్తే దాని గురించి చదవాల్సి వస్తే ఇట్లా బైఫర్కేట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇలా మనం ఈ టాపిక్ని ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదువుతామని అంటే 1772 నుంచి 1857 మొదటి సిపాయిల తిరుగుబాటు వరకు చదువుతాం. ఇక్కడ మనకు బెంగాల్ గవర్నర్ స్టార్ట్ అవుతారు, ఇక్కడ భారత గవర్నర్లు ఎండ్ అవుతారు. ఓకేనా? సో ఇలా ఫస్ట్ మనం సింప్లిఫై చేసుకున్నాం. క్లియర్గా అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. సో ఇప్పుడు సింప్లిఫై చేసుకున్న తర్వాత మనకి బెంగాల్ గవర్నర్ జనరల్స్ 1772 నుంచి 17వ శతాబ్దం నుంచి ఎవరున్నారు అనేది ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, బెంగాల్ గవర్నర్స్ జనరల్కి సంబంధించినటువంటి జాబితా తీసుకొచ్చిన. దీన్ని 3 కేటగిరీస్గా బైఫర్కేట్ చేసినాం. ఒకటి వాళ్ళు పరిపాలించినటువంటి సంవత్సరం, అంటే వారు బెంగాల్కి గవర్నర్గా ఉన్నటువంటి జనరల్ పేరు. మరొకటి వచ్చి వారు తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణలు కానీ, పనులు కానీ, ఈవెంట్లు కానీ, ఇతర కార్యక్రమాలు ఉంటే అవి ఇక్కడ తీసుకొచ్చినాం. సో ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్స్కి సంబంధించి మనం ఏమంటున్నాం సార్ అని అంటే, 1772 నుంచి 1785 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్స్కి సంబంధించి ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఉన్నారు. ఈయన పేరు ఏమంటున్నాం అని అంటే వారెన్ హేస్టింగ్స్ అని అంటున్నాం. వారెన్ హేస్టింగ్స్ అనే అతను మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేసిండు అని అంటే 1772 నుంచి 1785 వరకు సుమారు ఒక 13 సంవత్సరాల పాటు ఈయన రూల్ చేయడం జరిగింది బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉంటూ. సో మరి భారతదేశంలో మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అనేది పలుసార్లు క్వశ్చన్ వచ్చింది అని అన్నాం. గా పేరే మనం వారెన్ హేస్టింగ్స్ అని అంటున్నాం. ఆయన ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉన్నాడు అని అంటే 1772 నుంచి 1785 వరకు అని అంటున్నాం. సో ఇప్పుడు 2 అంశాల మీద మనకు క్లారిటీ వచ్చింది. మొదటి బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్, ఆయన పనిచేసింది 1772 నుంచి 1785 వరకు. మరి ఈయన తీసుకొచ్చిన పనులేంటి, ఈయన తీసుకొచ్చిన ప్రధానమైన సంస్కరణలు ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ ఇది అడుగుతాడు, 1772 నుంచి 1785 వరకు వారెన్ హేస్టింగ్స్ అనే అతను బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు, ఈయన తీసుకొచ్చినటువంటి ప్రధాన సంస్కరణలను గుర్తించండి అని అన్నారు. మిమ్మల్ని అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ఈయన బెంగాల్కి మొదటి గవర్నర్ జనరల్ అని అంటున్నాం. ఈయన ద్వంద్వ పరిపాలన వ్యవస్థకు ముగింపు అనేది పలికిండు. ఈయన 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చిండు.
ఈయన కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసిండు. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేది ఏర్పాటు చేసిండు. ఇగో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం మరియు సల్బాయ్ ఒప్పందం అనేది చేసుకున్నాడు. భగవద్గీత యొక్క మొదటి ఆంగ్ల అనువాదం అనేది ఈయనే చేయడం జరిగింది. ఫిట్స్ ఇండియా చట్టం 1784 గురించి 84 కూడా ఈయన టైంలోనే రావడం జరిగింది. ఇగో ఇలా మనం బెంగాల్ గవర్నర్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రధాన సంస్కరణలకి సంబంధించి. ఇప్పుడు వారెన్ హేస్టింగ్స్ చేసిన ప్రధాన సంస్కరణల్ని గుర్తించండి అని అంటారు. అలా అంటే మనం చెప్పాల్సినవి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సంస్కరణలుగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏమేం చేసిండు అని అంటున్నాం? ద్వంద్వ పరిపాలన వ్యవస్థకి ముగింపు పలికిండు అని అంటున్నాం. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వచ్చింది. కలకత్తాలోని సుప్రీంకోర్టు అనేది ఏర్పాటయ్యింది. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేది తీసుకొచ్చారు ఈయన టైంలో. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి సంబంధించి సల్బాయ్ ఒప్పందం అనేది జరిగింది. అలాగే భగవద్గీత యొక్క మొదటి ఆంగ్ల అనువాదం అనేది వచ్చింది. ఫిట్స్ ఇండియా 1784 కూడా ఈయన టైంలోనే రావడం జరిగింది అని అంటున్నాం. ఒకవేళ ఈ అన్ని అంశాలను ఇచ్చి ఇవి ఎవరి టైంలో, ఏ గవర్నర్ జనరల్ టైంలో వచ్చినాయనంటే బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ టైంలో వచ్చినాయి అని మీరు చెప్పాలి. టైం ఎప్పుడు అని అంటే 1772 నుంచి 1785 వరకు. ఓకేనా? సో ఇట్లా మీరు వారెన్ హేస్టింగ్స్ గురించి గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు రెండవ బెంగాల్ గవర్నర్ గురించి చెప్దాం. ఈయన పోయిన తర్వాత 1786 నుంచి 1793లో వచ్చిండు. ఈయననే ఏమంటారు అని అంటే లార్డ్ కార్న్ వాలిస్ అని అంటారు. ఏమంటున్నారు? లార్డ్ కారన్ వాలిస్. ఇప్పుడు లార్డ్ కారన్ వాలిస్ భారతదేశానికి ఎన్నవ గవర్నర్ జనరల్, బెంగాల్కి ఎన్నవ గవర్నర్ జనరల్ అని అంటారు, రెండవ గవర్నర్ జనరల్. సో ఇప్పుడు కారన్ వాలిస్ ఏం తీసుకొచ్చిండు అని అంటే అపిలేట్ కోర్టులు మరియు లోయర్ గ్రేడ్ కోర్టులను ఏర్పాటు చేసిండు. ఎవరు? కారన్ వాలిస్. ఈయన ఏం చేసిండు? సుప్రీంకోర్టు ఈయన టైంలో ఏర్పాటైంది అని అన్నాం. ఇక నెక్స్ట్ సంస్కృత కళాశాలను ఈయన స్థాపించడం జరిగింది కారన్ వాలిస్. కానీ అదే సంస్కృతంలో ఉన్నటువంటి భగవద్గీతను అనువాదం చేసింది వారెన్ హేస్టింగ్స్ అని అన్నాం. ఇప్పుడు సంస్కృతానికి సంబంధించి భారతదేశంలో ఒక కళాశాలను ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే కారన్ వాలిస్ అని అంటున్నాం. ఇక ఈయన టైంలో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, సేరింగపట్నం ఒప్పందం అనేది జరిగింది. ఇక శాశ్వత పరిష్కారం మరియు పౌర సేవల పరిచయం అనేది చేసిరు. ఇప్పుడు మన ప్రభుత్వాలు అంటుంటాయి కదా, మేము మంచి పౌర సేవలు అందిస్తూ ఉన్నాం అని అంటారు కదా. ఇక పౌర సేవలు అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసింది, పరిచయం చేసింది ఎవరు అని అంటే లార్డ్ కారన్ వాలిస్. ఓకేనా? మీకు పౌర సేవలు అనే పదం గుర్తొస్తే లార్డ్ కారన్ వాలిస్ గుర్తుకు రావాలి. ఈయన బెంగాల్కి రెండవ గవర్నర్ జనరల్ అని అంటున్నాం. సో లార్డ్ కారన్ వాలిస్ అనే తను సంస్కృత కళాశాలను స్థాపించిండు అని అంటున్నాం. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సంబంధించి సేరింగపట్నం ఒప్పందం అనేది ఈయన టైంలోనే ఇచ్చింది అని అంటున్నాం. అలాగే అప్లేటివ్ కోర్టులు, అంటే అప్పీల్ చేసుకోవడానికి కోర్టులు, లోయర్ గ్రేడ్కి సంబంధించి ఇప్పుడు మన కోర్టు వ్యవస్థ ఉంటుంది కదా, జిల్లా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు వ్యవస్థ ఉంటుంది. సో అలానే ఈ కోర్టుల వ్యవస్థకి సంబంధించి కూడా తీసుకొచ్చింది ఎవరు అని అంటే లార్డ్ కారన్ వాలిస్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈయన రెండవ బెంగాల్ గవర్నర్ జనరల్. ఇక నెక్స్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్కి సంబంధించి మూడవ అతని గురించి మాట్లాడదాం. 1793 నుంచి 1798 వరకు సర్ జాన్ షోర్ అనే అతను ఉన్నాడు బెంగాల్ గవర్నర్ జనరల్గా. ఈయన 1793 చార్టెడ్ చట్టం వచ్చింది ఈయన టైంలో. నాన్ ఇంటర్వెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిండు. కర్దా యుద్ధం అనేది ఈయన సమయంలోనే జరిగింది. ఇవి ఎవరి పాలనలో జరిగినటువంటి అంశాలు అని అంటే సర్ జాన్ షోర్ పేరు గుర్తుంచుకోవాలి. ఈయన 93 నుంచి 98 వరకు ఉన్నారా. సో ఇలా ఈయనను గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత 1798 నుంచి 1805 వరకు మనకి లార్డ్ వెల్లసీ కనబడతారు. ఎవరు అని అంటున్నాం? లార్డ్ వెల్లసీ. ఈయన బెంగాల్కి 4వ గవర్నర్ జనరల్. సో ఇప్పుడు ఈయన అనుబంధ కూటమి వ్యవస్థను పరిచయం చేయడం జరిగింది. 4వ ఆంగ్ల మైసూర్ యుద్ధం, అలాగే బస్సెన్ ఒప్పందం అనేది ఈయన టైంలోనే వచ్చింది. ఈయన టైంలోనే 2వ ఆంగ్ల మరాఠా యుద్ధం అనేది వచ్చింది. మద్రాస్ ప్రెసిడెన్సీ స్థాపన ఈయన టైంలోనే జరిగింది. కలకత్తా పోర్ట్ విలియం స్థాపన కూడా ఈయనే చేసిండు. ఈయనే లార్డ్ వెల్లసీ. లార్డ్ వెల్లసీకి సంబంధించి క్వశ్చన్ ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. మద్రాస్ ప్రెసిడెన్సీ స్థాపన ఏ గవర్నర్ జనరల్ సమయంలో జరిగింది అని అంటారు? లార్డ్ వెల్లసీ. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ గవర్నర్ జనరల్ సమయంలో జరిగినాయి అని అంటారు? లార్డ్ వెల్లసీ. సో ఇలా లార్డ్ వెల్లసీకి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఈయన ఇయర్ ఎప్పుడు అని అంటే 1795 నుంచి
ఐదు వరకు 98 నుంచి 1805 వరకు అని అంటున్నాం. 17వ శతాబ్దం ముగింపు, 18వ శతాబ్దం బిగినింగ్ ఏ బెంగాల్ గవర్నర్ జనరల్ సమయంలో జరిగింది అని అంటే లార్డ్ వెల్లస్లీ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇగో 1805 నుంచి 1807 కేవలం ఒక 2 సంవత్సరాలు వచ్చిండు. ఈయన పేరే సార్ జాన్స్ బార్లో అని అంటున్నాం. ఇగో ఈయన తీసుకొచ్చినటువంటి ప్రధాన సంస్కరణలు ఏంటి అని అంటే లార్డ్ మింటో రాక వరకు భారత్కి తాత్కాలిక గవర్నర్ జనరల్. ఈయన ఏంటి అని అంటున్నాం, ఇగో తాత్కాలిక గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఎవరు వచ్చేవరకు లార్డ్ మింటోకి ఇక్కడ వస్తాడు, ఈయన వచ్చేవరకు కూడా తాత్కాలిక జనరల్గా ఉన్నాడు. ఇక ఆర్థిక వ్యవస్థ ఉపసంహరణలపై అతని అభిరుచి కారణంగా బ్రిటిష్ భూభాగం యొక్క విస్తరణ అనేది తగ్గిపోయింది. ఇక బ్రిటిష్ భూభాగ విస్తరణ ఏ గవర్నర్ జనరల్ సమయంలో తగ్గింది అని అంటే సర్ జార్జ్ బార్లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెల్లూరు తిరుగుబాటు అనేది జరిగింది, ఇది 1806లో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 1807 నుంచి 1813 వరకు రా. ఇగో ఇప్పుడు వచ్చిండు లార్డ్ మింటో. ఈయన 18వ శతాబ్దానికి సంబంధించి వచ్చినవాడు. ఇగో 1809లో మహారాజా రంజిత్ సింగ్తో అమృత్సర్ ఒప్పందాన్ని ముగించిండ్రా. మహారాజా రంజిత్ సింగ్తో ఒప్పందాన్ని ముగించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అని అంటారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది లార్డ్ మింటో 1 1809. ఇక నెక్స్ట్ ఈయన సమయంలోనే 1813లో చార్టర్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందిరా. ఇగో ఈ గవర్నర్ జనరల్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ గవర్నర్ జనరల్స్కి సంబంధించి 1813 నుంచి 1823 వరకు లార్డ్ హేస్టింగ్స్ అనే అతను ఉన్నాడు రా. ఇగో ఈ లార్డ్ హేస్టింగ్స్కి సంబంధించి ప్రధాన సంస్కరణలు ఏమిటి అని అంటే నాన్ ఇంటర్వెన్షన్ విధానం అనేది ముగిసిందిరా. ఇక నెక్స్ట్ 3వ ఆంగ్ల మరాఠా యుద్ధం అనేది ఈయన సమయంలోనే జరిగింది. పీష్వాషిప్ అనేది రద్దవ్వడం జరిగింది. మద్రాస్కి థామస్ మన్రోచే ముంబైలో రైత్వారీ వ్యవస్థ అనేటువంటిది స్థాపించడం జరిగింది. థామస్ మన్రో అనే అతను రైత్వారీ వ్యవస్థను తీసుకొచ్చిండు. ఇది మద్రాస్లో అలాగే ముంబైలో ఈ వ్యవస్థ అనేది స్థాపించారు. వాయువ్య ప్రావిన్సులను మరియు ముంబైలో మహల్వారీ వ్యవస్థ అనేటువంటిది కూడా మనకి లార్డ్ హేస్టింగ్స్ సమయంలో వచ్చినటువంటివిగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 1823 నుంచి 1828 వరకు లార్డ్ అమ్మెర్వర్డ్స్ అని అంటున్నాం. ఇగో ఈయన సమయంలో అస్సాం విలీనం 1824 మొదటి బర్మస్ యుద్ధానికి సంబంధించి దారితీసిందిరా. 1824లో బారక్పూర్ తిరుగుబాటు అనేది జరిగింది. ఇలా లార్డ్ అమ్మెర్వర్డ్స్కి సంబంధించినటువంటి పేరును గుర్తుంచుకోవాల్సి ఉంటుంది బెంగాల్ గవర్నర్స్కి సంబంధించి 1828 వరకు. ఇక నెక్స్ట్ 1828 నుంచి 35 మధ్యన ఎవరు వచ్చిర్రు అని అంటే ఇగో ఇక్కడ భారత గవర్నర్ జనరల్స్ రావడం జరిగిందిరా. ఇప్పుడు భారత గవర్నర్ జనరల్కి సంబంధించి అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ జనరల్స్ ఉండే, ఆ తర్వాత వచ్చిన వారు మీ భారత గవర్నర్ జనరల్స్ అని అన్నారు. బెంగాల్ గవర్నర్ని కాస్త భారత జనరల్ గవర్నర్స్గా పిలవడం జరిగింది. సో ఇప్పుడు ఇగో 1835లో మనకి లార్డ్ విలియం బెంటిక్ అనే అతను వచ్చిండ్రా. ఇగో ఈ లార్డ్ విలియం బెంటిక్ అనే అతను భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్. మనం ఫస్ట్ ఏమన్నాం, బెంగాల్కి సంబంధించినటువంటి గవర్నర్ జనరల్ అనే అతను మొదట ఎవరు అని చెప్పేసి మాట్లాడినాం. అప్పుడు మనకి వారన్ హేస్టింగ్ వస్తాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాము అని అంటే ఈ బెంగాల్ గవర్నర్స్ జనరల్స్ తర్వాత మనం మాట్లాడుతున్నది భారత గవర్నర్ జనరల్స్. సో చార్టర్ చట్టం 1833కి సంబంధించి బెంగాల్ గవర్నర్ జనరల్ను కాస్త ఇండియా గవర్నర్ జనరల్గా మార్చడం చేయడం జరిగింది. ఏ చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ను ఇండియన్ గవర్నర్ జనరల్గా పిలిచిర్రు అని అంటే ఇగో మనం గుర్తుంచుకోవాల్సింది 1833 చార్టెడ్ చట్టం రా. ఓకేనా, 1833 చార్టెడ్ చట్టంలో ఇగో లార్డ్ విలియం బెంటిక్ అనే అతను భారతదేశానికి బెంగాల్ గవర్నర్ వ్యవస్థ రద్దయిన తర్వాత చార్టెడ్ చట్టం 1833లో ఈయన భారత జనరల్ గవర్నర్గా రావడం జరిగింది. ఓకే, ఇగో జనరల్ ఆఫ్ ఇండియా గవర్నర్గా వచ్చింది ఎవరు అని అంటే లార్డ్ విలియం బెంటిక్ 1828 నుంచి 35 వరకు అని అంటున్నాం. ఓకే రైట్, ఆయన పేరేమంటున్నాం, ఇగో లార్డ్ విలియం బెంటిక్ అని అంటున్నాం. ఇగో ఈయన సతీ నిర్మూలన అనేటువంటి విధానాన్ని రూపుమాపిండ్రా. మనకి సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సతీ నిర్మూలన గురించి అడుగుతారు. మనకు మోడర్న్ హిస్టరీలో ఈ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. సతీని నిర్మూలించింది ఎవరు, ఇగో లార్డ్ విలియం బెంటిక్. అలాగే తూగి, శిశు హత్య, పిల్లల బలిని అణిచివేసింది ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్. ఇక నెక్స్ట్
ఆంగ్ల విద్యా చట్టం 1835ను మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతున్నాం కదా అన్ని, గదే ఆంగ్ల విద్యా చట్టం 1835ను తీసుకొచ్చింది ఎవరు అని అంటారు? లార్డ్ విలియం బెంటిక్. సో ఇక నెక్స్ట్ ఇవన్నిటితో పాటు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేటువంటిది కోల్కతాలో ఏర్పాటు చేయడం జరిగిందిరా. మెడిసిన్ వ్యవస్థకి సంబంధించి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ అనేటువంటిది కోల్కతాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా లార్డ్ విలియం బెంటిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 1835-36లో లార్డ్ చార్లెస్ మెట్కాఫ్ అనే అతను వచ్చిండ్రా. ఈయన భారత పత్రిక విమోచకుడు. ఓపెన్ ప్రెస్లో అన్ని నియంత్రణలను వేరు చేసింది ఎవరు అని అంటే లార్డ్ చార్లెస్ మెట్కాఫ్ గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లార్డ్ చార్లెస్ మెట్కాఫ్ అనేతను మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పత్రిక అనేటువంటి అంశం వస్తే, పేపర్ అనేటువంటి అంశం వస్తే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి గవర్నర్ జనరల్ మెట్కాఫ్. ఓకే, లార్డ్ చార్లెస్ మెట్కాఫ్. ఇక నెక్స్ట్ 1836 నుంచి 1842 వరకు లార్డ్ ఆక్లాండ్ అనే అతను ఉన్నాడు. ఇది ఒక దేశం పేరు కూడా ఉన్నట్టుంది, ఆక్లాండ్. లార్డ్ ఆక్లాండ్ అనే అతను ఉన్నాడు. ఇగో లార్డ్ ఆక్లాండ్కి సంబంధించి స్థానిక పాఠశాలల అభివృద్ధికి, భారతదేశ వాణిజ్య పరిశ్రమల విస్తరణకు తనను తాను అంకితం చేసుకున్నాడు. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం కూడా ఈయన సమయంలోనే జరిగింది. ఇప్పుడు భారతదేశంలో స్థానికంగా పాఠశాల విద్య, ఊర్లలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక పాఠశాల విద్యకి ఆద్యం పోసుకున్నటువంటిది ఎవరి సమయంలో అని అంటే ఈ లార్డ్ ఆక్లాండ్కి సంబంధించినటువంటి అతని సమయంలోనే వాణిజ్య పరిశ్రమలను కూడా బాగా తీసుకొచ్చిండు అని చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ 1842-1844లో మనకు లార్డ్ ఎలెన్ బరో అనే తను కనబడ్డాడు. ఈయన సింధు అనేటువంటి ప్రాంతాన్ని కలుపుకున్నాడు రా భారతదేశంలో. ఇక నెక్స్ట్ 1844-48లో ఎవరు వచ్చిరు అని అంటే లార్డ్ హార్డింగ్ వన్ అనే అతను వచ్చిండు. ఈయన సమయంలో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం 1845 నుంచి 46 వరకు జరిగిందిరా. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ఎప్పుడు జరిగింది అని అంటారు? 1845-46. సో ఇది ఎవరి సమయంలో జరిగింది అని అంటారు? భారత గవర్నర్ జనరల్ ఎవరు అని అంటారు? లార్డ్ హార్డింగ్ అని అంటున్నాం రా. ఈయన సమయం ఎప్పుడు అని అంటారు? 44 నుంచి 48 వరకు అని అంటున్నాం. సో ఇలా 1844 నుంచి 48 వరకు మనం గుర్తుంచుకోవాలి ఈ అంశాలు. ఇక నెక్స్ట్ భారత గవర్నర్ జనరల్కి సంబంధించి 1848 నుంచి 56 వరకు రా. లార్డ్ డల్హౌసీ ఇగో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. లార్డ్ డల్హౌసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసిండు? 1848 నుంచి 56 వరకు పనిచేయడం జరిగింది. 8 సంవత్సరాలు. భారతదేశానికి ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం, భారత గవర్నర్ జనరల్. మరి ఈయన ఏమేమి చేసిండు అని అంటే డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిండు. ఇక నెక్స్ట్ చార్లెస్ వుడ్ డిస్పాచ్ అనేది తీసుకొచ్చిండు. మనం పోస్ట్ ఆఫీస్ పోతాం కదా, ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఈయన 1854లో. బొంబాయి మరియు థానేలను కలుపుతూ 1వ రైల్ లైన్ను తీసుకొచ్చిండు. పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని తీసుకొచ్చింది మనకి లార్డ్ డల్హౌసీయే. రైల్వేలను మొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా మనకి లార్డ్ డల్హౌసీయే గవర్నర్ జనరల్గా ఉన్నాడు భారతదేశానికి. అలాగే రూర్కీ ఐఐటి అని ఇప్పుడు ఉన్నదిరా మనకు. దీనికి ముందు ఇంజనీరింగ్ కళాశాల అనేవారు. రూర్కీ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించింది కూడా ఈయనే. ఇక నెక్స్ట్ 2వ ఆంగ్లో సిక్కు యుద్ధం కూడా జరిగింది. ఇక అలాగే టెలిగ్రాఫ్ లైన్ని కూడా ఈయన తీసుకొచ్చాడు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని కూడా ఈయన స్థాపించడం జరిగింది. అలాగే టైటిళ్లను మరియు పెన్షన్లను రద్దు చేయడం జరిగింది ఈయన. ఇక ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం పోటీ పరీక్షలను ప్రారంభించాడు. ఇప్పుడు ఉన్నటువంటి రైల్ సిస్టమ్, ఇప్పుడు ఉన్నటువంటి టెలిగ్రాఫ్, ఇప్పుడు ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్, ఇప్పుడు ఉన్నటువంటి చాలా అంశాలకి కూడా ఇంజనీరింగ్ సిస్టమ్, సో పబ్లిక్ వర్క్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. పెన్షన్లు, టైటిల్స్ రద్దు. అలాగే ఇప్పుడు యూపీఎస్సీ రాసేటువంటి విధానానికి సంబంధించి వీటన్నింటికి కూడా ఆద్యుడెవడు భారతదేశంలో అని అంటే భారత గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ డల్హౌసీ అని అంటున్నాం రా. ఇక ఈయన ఇంకేం చేసిండు అని అంటే వితంతువులకి పునర్వివాహ చట్టం తీసుకొచ్చిండు. వితంతువులు ఎవరైనా అంటే భర్త చనిపోతే భార్యను తీసుకుపోయి అదే చితిపై ఆమెను కాల్చడం కాకుండా, సో అలా భర్త చనిపోయినటువంటి భార్యలు పునర్వివాహాన్ని చేసుకునేందుకు చట్టాన్ని తీసుకొచ్చాడు. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? మళ్ళీ మనకి సోషాలజీలో ఉపయోగపడుతుంది. సో అలా ఇవన్నీ కూడా లార్డ్ డల్హౌసీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు రా. ఇక నెక్స్ట్ 1856-57లో మనకి లార్డ్ కానింగ్ అనే అతను భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు రా. ఈయన సమయంలో 1875లో కల్కత్తా, మద్రాస్, ముంబై 3 ప్రాంతాలలో కూడా విశ్వవిద్యాలయాలు అనేవి స్థాపించబడ్డాయి రా. మొదటిసారి 1857లో
కలకత్తా, మద్రాస్, ముంబైలో విశ్వవిద్యాలయాలను స్థాపించిర్రా లేదా అంటే స్థాపించిర్రు అని చెప్పాలి. యూనివర్సిటీస్ ఇవి ఎవరి సమయంలో వచ్చినాయంటే లార్డ్ కానింగ్ అని అంటున్నాం. ఇగో లార్డ్ కానింగ్ సమయంలోనే మన భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగిందిరా. సిపాయిల తిరుగుబాటు జరిగింది. మొదటి సిపాయిల తిరుగుబాటు ఇగో ఇది 1857 లార్డ్ కానింగ్కి సంబంధించి గుర్తుంచుకోవాలి. ఇయర్ 1856-57 విశ్వవిద్యాలయాలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అని అంటే ఈయన అని అంటున్నాం. ఇలా భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్స్ వచ్చారు. వాళ్ళ తర్వాత 1833 చార్టర్ చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్గా వీరిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. మనం బెంగాల్ గవర్నర్స్ గురించి మాట్లాడినాం, భారత గవర్నర్ జనరల్స్ గురించి మాట్లాడినాం. 1857 తర్వాత మనకు వైస్రాయ్లు వస్తారు, వారి గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఇప్పుడు మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాం గవర్నర్ జనరల్స్కి సంబంధించి బెంగాల్ గవర్నర్ జనరల్స్, భారత గవర్నర్ జనరల్స్. సో వీరికి సంబంధించిన సమయం, వీరి పేరు, వీరు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. మిమ్మల్ని ఏ బిట్ అడగాలన్నా కూడా ఇందులో నుంచే అడుగుతారు. ఈ కొద్ది సమయం నువ్వు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి విని బాగా గుర్తుంచుకున్నట్లయితే నీ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుంది. సో దీని నుంచి బిట్ వస్తుంది, 100% నువ్వు ఆన్సర్ చేస్తావు, నీ మొహంలో ఒక వెలుగు వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇలా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.